హలో ఫ్రెండ్స్, రెండు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ పైన సిరీస్ మరియు ప్యారలల్ ఆపరేషన్స్ ఎలా నిర్వహించాలనే దాని గురించి ఈ ఎక్సర్సైజ్కు స్వాగతం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వీటిని చేయగలరని, ట్రాన్స్ఫార్మర్ పొలారిటీ టెస్ట్ నిర్వహించడం, రెండు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేయడం, రెండు సింగిల్ ఫేజ్ సెకండరీ ట్రాన్స్ఫార్మర్స్ని సిరీస్లో కనెక్ట్ చేయడం, ట్రాన్స్ఫార్మర్స్లో పొలారిటీ గురించి చర్చిద్దాం. పొలారిటీ అనేది ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ మరియు సెకండరీ వైండింగ్స్లో ప్రేరితమైన వోల్టేజ్ దిశని సూచిస్తుంది. రెండు ట్రాన్స్ఫార్మర్స్ ప్యారలల్గా కనెక్ట్ చేయబడితే ట్రాన్స్ఫార్మర్స్ యొక్క సరైన కనెక్షన్ కోసం పొలారిటీ తెలుసుకోవడం అవసరం. రెండు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ని ప్యారలలింగ్ చేయాల్సిన అవసరం. మొదట లోడ్ పవర్ డిమాండ్ పెరిగినప్పుడు రెండు లేదా అంతకంటే ఎక్కువ ట్రాన్స్ఫార్మర్ని ప్యారలల్గా ఆపరేట్ చేయవచ్చు. రెండవది, పవర్ డిమాండ్ తగ్గినప్పుడు అవసరమైన సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్ని మాత్రమే ఫుల్ లోడ్ కెపాసిటీతో ఆపరేట్ చేయవచ్చు. మిగిలిన ట్రాన్స్ఫార్మర్స్ని ఆఫ్ చేసి సాధారణ నిర్వహణ లేదా సర్వీస్ కోసం వాడవచ్చు. మూడవది, ట్రాన్స్ఫార్మర్స్ ఎఫిషియన్సీ మరియు లైఫ్ పెరిగినప్పుడు లాసెస్ తగ్గుతాయి. నాలుగవది, ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినా లేదా పని చేయకపోయినా ఇతర ట్రాన్స్ఫార్మర్స్ కొంత మొత్తంలో లోడ్ సరఫరా చేస్తాయి. ఐదవది, చాలా ఎక్కువ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ తయారు చేయడం చాలా ఖర్చు అవుతుంది. అందువలన ప్యారలల్గా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆప్టిమల్ కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్స్ ఆపరేట్ చేయడం మరింత ఖర్చు తగ్గిస్తుంది. ఆరవది, ట్రాన్స్ఫార్మర్స్ నిర్వహణ షెడ్యూల్ ప్లాన్ చేయడం సులభం. ఇది మెయింటెనెన్స్ మరియు స్పేర్స్ ఖర్చు తగ్గిస్తుంది. ట్రాన్స్ఫార్మర్ యొక్క పొలారిటీ టెస్ట్ నిర్వహించడం, ఓమ్ మీటర్ లేదా మల్టీమీటర్ ఉపయోగించి ఇచ్చిన ట్రాన్స్ఫార్మర్లోని ఎల్టీ మరియు హెచ్టీ టెర్మినల్స్ గుర్తించండి. పుష్ బటన్ స్విచ్ ద్వారా డీసీ సప్లైని హెచ్టీకి కనెక్ట్ చేయండి మరియు సర్క్యూట్ డయాగ్రామ్లో చూపిన విధంగా వాల్ట్ మీటర్ని ఎల్టీకి కనెక్ట్ చేయండి. హెచ్టీ టెర్మినల్స్ని A1 మరియు A2గా మార్క్ చేయండి. ఎల్టీ టెర్మినల్స్ని స్మాల్ A1 మరియు A2గా గుర్తించండి. పుష్ బటన్ స్విచ్ ప్రెస్ చేయండి. ఎల్టీ వైపు వాల్ట్ మీటర్ సూచిక ముళ్ళు యొక్క విక్షేపణను గమనించండి. పాయింటర్ సరైన దిశలో డిఫ్లెక్ట్ అయితే టెర్మినల్స్ పైన చేసిన గుర్తులు అలాగే ఉంచండి. ఎల్టీ టెర్మినల్స్ కి కనెక్ట్ చేసిన వాల్ట్ మీటర్ కనెక్షన్స్ మార్చండి మరియు డిఫ్లెక్షన్ రివర్స్ దిశలో ఉంటే ఎల్టీ టెర్మినల్స్ పైన చేసిన మార్కింగ్ మార్చండి. ఇప్పుడు పుష్ బటన్ స్విచ్ మరోసారి ప్రెస్ చేయండి మరియు వాల్ట్ మీటర్ సరైన దిశలో డిఫ్లెక్ట్ అవుతుందో లేదో గమనించండి. ట్రాన్స్ఫార్మర్ సెకండరీని సిరీస్లో కనెక్ట్ చేయండి. వోల్టేజ్ జోడించడానికి సిరీస్ కనెక్షన్ లాగా రెండు ట్రాన్స్ఫార్మర్స్ యొక్క సెకండరీ యొక్క పొలారిటీ సరిగ్గా కనెక్ట్ చేయబడాలి. లేకపోతే అవుట్పుట్ వాల్టేజ్ 0 అవుతుంది. అవుట్పుట్ వాల్టేజ్ ఇండివిజువల్ సెకండరీ వాల్టేజెస్ కంటే రెట్టింపు అయినందున సెకండరీ వైండింగ్స్ ఇన్సులేషన్ స్థాయి నిర్ధారించడానికి జాగ్రత్త తీసుకోవాలి. సిరీస్లో కనెక్ట్ చేయాల్సిన రెండు ట్రాన్స్ఫార్మర్స్ ట్రాన్స్ఫార్మర్ 1 మరియు ట్రాన్స్ఫార్మర్ 2 తీసుకోండి. ఓమ్ మీటర్ లేదా మల్టీమీటర్ ఉపయోగించి రెసిస్టెన్స్ కొలవడం ద్వారా ఎల్టీ మరియు హెచ్టీ టెర్మినల్స్ గుర్తించండి. రెండు ట్రాన్స్ఫార్మర్స్లో పొలారిటీ కోసం చెక్ చేయండి మరియు ప్రైమరీ సైడ్ A1 మరియు A2 మరియు సెకండరీ సైడ్ స్మాల్ A1 మరియు A2 మార్క్ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్లో చూపిన విధంగా ట్రాన్స్ఫార్మర్ 1 మరియు ట్రాన్స్ఫార్మర్ 2 రెండిటి యొక్క ప్రైమరీని ఇన్పుట్ సప్లైకి కనెక్ట్ చేయండి. చూపిన విధంగా సెకండరీ ట్రాన్స్ఫార్మర్ 1 యొక్క A2 టెర్మినల్స్ సెకండరీ ట్రాన్స్ఫార్మర్ 2 యొక్క A1 టెర్మినల్స్లో సిరీస్ కనెక్ట్ చేయండి. సిరీస్ కనెక్ట్ చేయబడిన ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ వాల్టేజ్ వరుసగా ట్రాన్స్ఫార్మర్ 1 మరియు ట్రాన్స్ఫార్మర్ 2 యొక్క స్మాల్ A1 మరియు స్మాల్ A2 టెర్మినల్స్లో కొలుస్తారు. సిరీస్ సర్క్యూట్లో ప్రస్తుత రేటింగ్ అలాగే ఉంటుంది మరియు వాల్టేజెస్ అడిటివ్ వాల్ట్ మీటర్ ఉపయోగించి కొలవబడిన అవుట్పుట్ వాల్టేజ్ 230 వాల్ట్స్ చూపుతుంది. ఎందుకంటే రెండు సెకండరీ సర్క్యూట్స్ 115 వాల్ట్స్ కలిగి ఉంటాయి. S1, S2 మరియు S3 స్విచెస్ క్లోజ్ చేయండి. వాల్టేజ్ V1 మరియు సెకండరీ వాల్టేజ్ V2 కొలవండి మరియు వాటిని పట్టికలో రికార్డ్ చేయండి. ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఒకేలా ఉందని నిర్ధారించుకోండి. S3, S2 మరియు S1 తెరవడం ద్వారా ట్రాన్స్ఫార్మర్స్ డిస్కనెక్ట్ చేయండి. ట్రాన్స్ఫార్మర్ని ప్యారలల్గా కనెక్ట్ చేయండి. రెండు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేయడానికి కండిషన్స్: వాల్టేజ్ రేషియో తప్పనిసరిగా ఒకే విధంగా ఉండాలి. ఇన్పుట్ వాల్టేజ్ తప్పనిసరిగా ఒకే విధంగా ఉండాలి.
ప్రతి యూనిట్ లేదా పర్సెంటేజ్ ఇంపెడెన్స్కు సమానంగా ఉంటుంది. రెండు ట్రాన్స్ఫార్మర్స్ పొలారిటీ ఒకే విధంగా ఉండాలి. ట్రాన్స్ఫార్మర్ 1 మరియు 2 ట్రాన్స్ఫార్మర్స్ నేమ్ ప్లేట్ వివరాలను చదివి టేబుల్లో రికార్డ్ చేయండి. ఇచ్చిన రెండు ట్రాన్స్ఫార్మర్స్ పొలారిటీ నిర్ణయించండి. డయాగ్రామ్ ప్రకారం స్విచెస్, ట్రాన్స్ఫార్మర్స్ మరియు మీటర్స్ కనెక్ట్ చేయండి. ట్రాన్స్ఫార్మర్స్ TR1 మరియు TR2 యొక్క A1 మరియు A2 ప్రైమరీ సైట్స్ వరుసగా S2 మరియు S3 స్విచ్ల ద్వారా 240 వోల్ట్స్ 50 హెర్ట్జ్ AC సప్లైకి కనెక్ట్ చేయండి. TR1 మరియు TR2 ట్రాన్స్ఫార్మర్స్ యొక్క A1 మరియు A2 సెకండరీ సైట్స్ అవుట్పుట్ టెర్మినల్స్కు కనెక్ట్ చేయండి. అన్ని స్విచెస్ తెరిచి ఉంచండి. ప్యారలల్ కనెక్షన్స్ కోసం ట్రాన్స్ఫార్మర్స్ ఒకేలా ఉన్నాయని నిర్ధారించుకోండి. ట్రాన్స్ఫార్మర్ TR1ని బస్ బార్కి కనెక్ట్ చేయండి. స్విచెస్ S1 మరియు S2ని ఆన్ చేయండి. ప్రైమరీ వోల్టేజ్ V1 కొలిచి దానిని టేబుల్లో రికార్డ్ చేయండి. స్విచ్ S3ని మూసివేసి ట్రాన్స్ఫార్మర్ TR2 యొక్క ప్రైమరీ వోల్టేజ్ చెక్ చేసి రికార్డ్ చేయండి. S4 మరియు S5 స్విచెస్ మూసివేసి సెకండరీ బస్ బార్ వోల్టేజ్ కొలిచి రికార్డ్ చేయండి. ప్యారలల్ సర్క్యూట్లో ప్రస్తుత రేటింగ్లు, అడిటివ్ మరియు వోల్టేజెస్ అలాగే ఉంటాయి. వాల్ట్ మీటర్ ఉపయోగించి కొలవబడిన అవుట్పుట్ వోల్టేజ్ 115 వాల్ట్స్ చూపిస్తుంది, ఎందుకంటే రెండు సెకండరీ సర్క్యూట్స్ 115 వాల్ట్లను కలిగి ఉంటాయి. అన్ని స్విచెస్ స్విచ్ ఆఫ్ చేసి రెండు ట్రాన్స్ఫార్మర్స్ డిస్కనెక్ట్ చేయండి. ముగింపు: సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ సెకండరీ వోల్టేజ్ ఎఫెక్ట్ అడిటివ్, ప్యారలల్గా కనెక్ట్ చేయబడినప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ సెకండరీ వోల్టేజ్ ఎఫెక్ట్ ఒకే విధంగా ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వీటిని చేయగలరని ఆశిస్తున్నాను. ట్రాన్స్ఫార్మర్ పొలారిటీ టెస్ట్ నిర్వహించటం, రెండు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేయడం, రెండు సింగిల్ ఫేజ్ సెకండరీ ట్రాన్స్ఫార్మర్స్ని సిరీస్లో కనెక్ట్ చేయడం, రెండు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ పైన సిరీస్ మరియు ప్యారలల్ ఆపరేషన్ ఎలా నిర్వహించాలనే దాని గురించి ఈ ఎక్సర్సైజ్ ఇంతటితో ముగిసింది. ధన్యవాదాలు. తర్వాత ఎక్సర్సైజ్లో కలుద్దాం.